ఇదిగోండి నా చేతిలో ఉన్న దీని పేరు వచ్చేసి చికెన్ వింగ్స్. ఫస్ట్ టైం ఆర్డర్ చేసాము. ఎప్పుడు వెళ్ళినా చికెన్ లాలీపాప్సే తింటాము. అందుకని చెప్పేసి ఈ రోజు వెరైటీగా తినాలని చెప్పి వింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. స్టైల్ గా తిందామని ఏదో ఫోర్క్ పెట్టి లాగుతున్నాను కానీ దానిలో నుంచి పీస్ అయితే రావట్లేదు. ఎలా వస్తుంది, అది వింగ్స్ కదా, అందుకని చెప్పి బోన్స్ తోనే తినాలి. మనకేం తెలియదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం అలా కొంచెం పీస్ తీసి తిన్నాను. తర్వాత అర్థమైంది, ఓ ఇలా తినకూడదు, నార్మల్ గా చేతో పట్టుకుని తినేయాలని చెప్పేసి ఇంకా చేతో పట్టుకుని అయితే తినడం స్టార్ట్ చేశాను. దీనిలో సాసులు బీభత్సంగా వేస్ట్ చేసేస్తారు కాబట్టి టేస్ట్ అనేది మన నాలుగు తగ్గట్టుగా ఉంటుంది. మా అమ్మాయి చికెన్ కావాలి అని అరుస్తుంది. అదేమో హాట్ గా ఉంది. అందుకని చెప్పేసి నువ్వు వెయిట్ చేయమ్మా, ఒకసారి నేను ఒక పీస్ తిని నేను ఒక వీడియో తీసుకుని నీకు పెడతానని చెప్పి, ఈ లోపు కొంచెం చల్లగా అవుతుంది కదా అని నా ఉద్దేశం. కానీ మా బుడ్డదానికి అయితే ఆగట్లేదు. అందుకని చెప్పేసి ఇద్దరికి చెరొక పీస్ వేసాను. అలాగే మా బుడ్డ చూడండి ఫోర్క్ తీసుకుంటుంది, ఎందుకంటే ఆ ఫోర్క్ తో తింటదంట. నేను కూడా ఫస్ట్ ఫోర్క్ తో తిన్నాను కదా, కానీ రాలేదు. ఎవరికైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ వింగ్స్, సూపర్ టేస్టీగా ఉంది. అందుకని తినేస్తున్నాను. మా బుడ్డదానికి అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలంట. వద్దమ్మా దాన్ని ఇలా బోన్ పట్టుకుని తినాలి అంటే నా మాట వినట్లేదు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే తింటానని మారం పట్టింది. చిన్న చిన్న ముక్కలు అంటే ఏంటి, ఎలాగా అని చూపిస్తే అవును అని చెప్పింది. మా అబ్బాయి ఏదైనా చెప్తే సరే అంటాడేమో కానీ మా అమ్మాయి ఏది కావాలంటే అది చేసి పెట్టాల్సిందే, లేకపోతే తినదు. ఇంకా ఫైనల్ గా అయితే సూపర్